guys, welcome back to our YouTube channel. హాయ్. పక్క నుండి ఏంటి మైమ్ యాక్టింగ్ చేస్తున్నావు? ఇంకా మీరు కొన్ని రోజులు మా హరిణిని భరించాలండి, ఎందుకంటే చెప్పి ఇప్పుడు ఇవాళ ఏం వీడియో? సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే నేను అన్ని దంచుతున్నాను కాబట్టి. కాదు, గుర్తున్నట్టయితే హరిని పుట్టినప్పుడు చిన్న బేబీ ఇంప్రెషన్స్ మేము అప్పట్లో షూట్ చేసాం, కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను అది అప్లోడ్ చేయలేదు. బట్ తర్వాత వీడియోలో చూపించాను హోమ్ టూర్ వాటిలో చిన్న బేబీ ఇంప్రెషన్స్. సో అది వచ్చేసి అనిలా ఇంప్రెషన్స్ పేజ్ వాళ్ళు చేశారనమాట. బ్యాక్ 7 years బ్యాక్ చేశారు. సో అప్పుడు జస్ట్ బేబీ ఇంప్రెషన్స్ చేయించగలిగాము. సో ఇప్పుడు ఏంటంటే బెల్లీ కాస్టింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఈ మధ్య మనకి ఇదంతా అవుట్ ఆఫ్ కంట్రీ ఫ్యాషన్, కానీ నాకు కూడా అది మెమొరీగా ఉంచుకోవాలని చెప్పేసి సో బెల్లీ కాస్టింగ్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో దే ఆర్ ఆన్ ది వే. రాగానే ఇప్పుడు మేము బెల్లీ కాస్టింగ్ అది వీడియో స్టార్ట్ చేయబోతున్నాము. సో చాలామందికి ఇక్కడ ఇండియాలో అవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో అందులో అనిలా ఇంప్రెషన్స్ వాళ్ళు ఎప్పుడో ఒక 7 years బ్యాక్ నుంచి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అండ్ పేజ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. అమేజింగ్గా ఉంటుంది వర్క్. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో గాట్ ఇట్ డన్. సో అది చూసాకే నాకు లాస్ట్ మూమెంట్లో లైక్ చేయించేద్దాము బిఫోర్ డెలివరీ, ఇది ఉండాలి మెమొరీ అని చెప్పేసి సో వాళ్ళైతే వస్తున్నారు. స్టే ట్యూన్, మొత్తం వ్లాగ్ చూసేయండి. So yes, Anita Garu is here. Hi Anita Garu, how are you? I'm well. Very long time. Yes. హరిని జస్ట్ డేస్ బేబీ అప్పుడు వచ్చారు, కానీ అప్పుడు మా హరిని మాట వినలేదని ఒక 3-4 సార్లు ఇంప్రెషన్స్ తీసుకోవాల్సి వచ్చింది 4 times పిలిచింది కదా. దాని తర్వాత నిజంగానే తను స్టిల్ కంటిన్యూ చేస్తూ ఇప్పటికి 7-8th year కదా ఇది, అంతే కదండి? 10 years almost. 10 years ఆల్మోస్ట్. సో ఈ బెల్లీ కాస్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 6 years. 6 years. సో మేము ప్లాన్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. సో ఫైనలీ ఇవాళ నేను నా సెకండ్ బేబీది బెల్లీ కాస్టింగ్ విత్ శివ అండ్ హరిని హ్యాండ్ ప్రింట్స్ తోటి అనుకుంటున్నాను. ఐ మీన్ లైక్ వాళ్ళ ఇంప్రెషన్స్తో కూడా అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇది మనకి హైదరాబాద్లో తక్కువ ఉంది కదా. సో మీ పేజ్ గురించి చెప్పండి, వాళ్ళందరూ ఎలా కనెక్ట్ అవ్వాలి మిమ్మల్ని? సో అనిలా ఇంప్రెషన్స్ అండ్ ఫ్రేమ్స్ మీరు గూగుల్లో టైప్ చేస్తే కూడాను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీకు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ మై గ్రోత్ ఐ విల్ షో యూ రైట్ అవే. హరిణి కమ్. సో దిస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నేను జస్ట్ అబౌట్ డేస్ అప్పుడు లైక్ 15-20 days ఎగ్జాక్ట్లీ. హౌ ఓల్డ్ ఇస్ షీ నౌ? ఇప్పుడు 7 years. చిన్ని చేతులు అనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో మీరు తన పేజ్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది తన వర్క్ ఎలా ఉంటుందో, అండ్ అవుట్పుట్ ఈ వీడియోలోనే తెలుస్తుంది కాబట్టి స్టే ట్యూన్ ఫర్ ది అమేజింగ్ లుక్ అనమాట. తన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. లెట్స్ స్టార్ట్. వీఆర్ ఎక్సైటెడ్. సో ఎస్, ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్రాసెస్ మేము ఇందులో చూపించలేం కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేయాలా? ఆయిల్ అప్లై చేయాలి బెల్లీకి. నేనైతే కాస్టింగ్ ఇక్కడి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం, ఇట్లా 1 sideకి. సో మనం ఇది తీసేసి మంచిగా ఆయిల్ అప్లై చేస్తే తను ఆ మిక్చర్ ఏదైతే ఉంటుందో అది మన మీద ఇలా పౌర్ చేసేస్తాను, అంతేనా? పేజ్లో కూడా కొన్ని చూశాను. సో షీఈ్ ఆల్ సెట్ అండ్ రెడీ. సో మీరైతే అదంతా వేసాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఆ మెస్సీ థింగ్స్ అంతా మనం ఇందులో చూపించలేం కాబట్టి స్టే ట్యూన్డ్. ఇలా కాస్టింగ్ చేయాలంటే చాలా ఓపిక్గా కూర్చోవాలి. యూఎస్లో వాళ్ళే చేసేసుకుంటారు. ఎలా అనిత గారు? వాళ్ళకి అన్ని పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు కాబట్టి జనరల్గా ఎంత టైం పడుతుంది అంతే గారు? ఇలా 1 to 1.5 hours డిపెండ్స్ అపాన్ ది క్లైమాటిక్ సిచ్యువేషన్. ఓకే. అంటే అప్పటిదాకా చేయలేకుండా ఉన్నారు మరి, అంతే కదా? ఓ నో. నీకు చైర్ ఇచ్చిన ఈ చైర్ చైర్లో కింద కూర్చో, జాగ్రత్త, మెల్లిగా. హరిని టైంలో ఇది ఇంకా రాలేదనుకుంటా కదండి? అన్నిది ఇంప్రెషన్స్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 years అంటే ఆ ఇంప్రెషన్స్కి అది వేరే ఉంటుందా?
ఇది వేరే ప్రాసెస్. అంటే మనకు అవుట్పుట్ ఎలా కావాలి అనే దాన్ని బట్టి మనం యూస్ చేసే మెటీరియల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అచ్చా అచ్చా, డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్స్. నైస్. కానీ కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి ఈ ప్రాసెస్కి. చాలా ఉంటుంది ట్రైన్ కంటే హోల్ ప్రాసెస్. మొత్తం హోల్ ప్రాసెస్ కన్నా నువ్వు చేయించుకుందాం మెమరీగా ఉంటుంది అన్నావు కన్నా. యాక్చువల్లీ మనం పుట్టిన వాళ్ళని కూడా ఇట్లా ఈ బుట్టలో పెట్టచ్చు, ఇట్లా క్యూట్గా ఉంటుంది. వాళ్ళు చిన్నగా పుట్టారు కదా, మళ్ళీ డేస్ బేబీ ఎప్పుడు 1 month వరకు వాళ్ళు ఇంకా చాలా టైనీగా ఉంటారు కదా. యాక్చువల్లీ జస్ట్ బౌన్ పుట్టుకనే చేసే ఫస్ట్ షూట్లో పెడతారు ఇందులో కదా. నేను అన్ని అవుట్ ఆఫ్ కంట్రీ వీడియోస్ చూసాను అనమాట. నిజంగానే వాళ్ళకి ఓపిక ఎక్కువ. మేము చేస్తే ఇది ఎంత మెస్సప్ అయి ఉంటుంది జస్ట్ ఆలోచించండి. వీళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్, తెలుసు. మన ట్రయల్ రన్ ఒకసారి, నేను ఒకసారి, మళ్ళీ ఏదైనా బిస్కెట్ మళ్ళీ. అండ్ సగం దాంట్లో నాకు మా ఆయనకి సగం గొడవలు. అదే ఇలా బెల్లీ కాస్టింగ్ ప్లాన్ చేసాము, ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు అని అంటే, అవునా మంచి పని చేసావు అనేసి అని అన్నారు. అయితే శివ ఇంట్లోనే చేద్దామన్నారు అత్తయ్య అని అంటే, ఎందుకు సగం మీ ఇద్దరికి డిస్కషన్ అవుతుంది కదా అన్నారు. నువ్వు ఎట్లా నచ్చ పెడతావు అబ్బా, దీని మైండ్ వాయిస్ ఏంటి శివ? నన్ను ఎందుకు ఇరికిచ్చారు ఇది ప్రాసెస్లో అందుకుంది కదా. చిన్నప్పుడు నువ్వైతే హరిని 4 సార్లు పిలిపించావు ఆమెని, కదిపేసాను. అప్పుడు రికార్డ్ చేయలేదు మనం, చేయలేదు, ఫోన్లో చేసామనుకుంటా. ఉండాలి నీకు ఇప్పుడు ఉంది, వేద్దాం షార్ట్స్. ఇందులో వేస్తా చూడండి ఈ వీడియోలో. పొట్ట కదపొద్దా? మాట్లాడుతుంటే కదులుతున్నట్టు అన్ని చేయి పక్క కదులుతున్నట్టుంది. ఏమైనా చెప్పు వాళ్ళకి, బాగుందా బాగాలేదా, ఇలా చేసుకోవచ్చా అప్కమింగ్ మమ్మీస్, చెప్పు వాళ్ళకి. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఏ ఛాన్స్ ఇస్తుంది మా అమ్మ. ఇది 9th month చేసుకుంటేనే బెస్ట్ కదండి. 8th month ఎండింగ్ నుంచి 9th month లోపల బెల్లీ సైజ్ను బట్టి తీసుకోవచ్చు మనం. నాదైతే జస్ట్ లాస్ట్ మినిట్ ప్లానే. ఆవిడ పాపం నన్ను ఎప్పటి నుంచో అప్రోచ్ అవుతున్నారు కానీ బిజీ ఉండడం, కొంచెం ఈ 9th month అంతా ఎప్పుడు ఏముంటాయో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తెలియదు కాబట్టి లాస్ట్ మూమెంట్లో నేను అడగగానే వచ్చారు. అయితే ఇది బెస్ట్ టైం వచ్చేసి మనకి 7th month ఎండింగ్ నుంచి శివ బేబీ కదులుతున్నారు శివ. సో 7th month ఎండింగ్ నుంచి 9th month బిగినింగ్ వరకు ఇస్ ద బెస్ట్ టైం. బికాజ్ 9th month స్టార్ట్ అయ్యాక ఎప్పుడు మనం రష్ చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి అప్కమింగ్ మమ్మీస్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే బయటికి వచ్చేసిందా? పోయి నీట్గా వాష్ చేసేసి ఏది చూపి. అరే ఒక ఫింగర్ లోపల ఉండిపోయిందండి. గో వాష్ యువర్ హ్యాండ్స్, గో. ఒకప్పుడు చాలా మెస్సీగా ఉండేది కదా ప్రాసెస్, ఇంకా ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయింది. ఈ అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంది అంతే. అంతేనా? నువ్వు మెచ్చిది అడగలేదు, ఇది అడిగారు. ఇది సిమెంట్ హరిని, పెద్దవాళ్ళ ప్రాసెస్ హరిని. ఇప్పుడు పళ్ళ కడుపు అది ఇది కాదు. అంటే మా హరినికి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. సో షీ వాంట్ టు నో ఎవ్రీథింగ్. లేటర్ షీ వాంట్ టు డూ ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీలో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటారనుకోండి, అన్ని సజెషన్స్ ఇస్తుంది, ఇలా చేసుకోండి అది ఈజీ ఉంటుంది. సీరియస్లీ. జనరల్గా ఎంత టైం పడుతుంది లైక్ ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ మీరు క్లయింట్కి డెలివర్ చేయడానికి? 10 to 12 వర్కింగ్ డేస్. సో అయిపోయిన వెంటనే తెచ్చి మనం అడగొద్దు మనము. ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కదా, ప్రింట్ చేసి 10 to 12 వర్కింగ్ డేస్లో మనకి ఇది రెడీ అవుతుంది ఆఫ్టర్ కాస్టింగ్ అన్నమాట.
నువ్వు నవ్వాలి కదా నీ ఫోటో తీసేటప్పుడు. ఇటు ఇవ్వు చూసాను చూపి. వావ్ సో బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్ శివ, చాలా బాగా జరిగింది. గో అండ్ వాష్ యువర్ హ్యాండ్. గో పెట్టు. అని లోపల ఏమో తెలుసా? కాదు, హ్యాండ్ చేసి బయటికి హ్యాండ్ ఎలా ఉంది షీ వాంట్ టు చెక్. చూడు సో ఫైనలీ మా కాస్టింగ్ అయితే అయిపోయింది. అంటే ఇంప్రెషన్ తీసుకున్నారు. ఇంకా మా చేతిలో ఫైనల్ అవుట్పుట్ రావడానికి కొంచెం తొందరగా ట్రై చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. లేదు 1-2 days లేట్ అయినా పర్లేదు, ఫినిషింగ్ మంచిగా అయింది చాలు. నువ్వు చెప్పావా అని చెప్పి. సో ఇది నేను ఇలా వన్ సైడ్ అని అడిగాను. ఇట్లా వన్ సైడ్ దానికి వీళ్ళు నాకు కొన్ని మోడల్స్ పంపించారు. నేను ఇది చూస్ చేసుకొని దాంట్లో ఇంకొంచెం కస్టమైజేషన్ ఆప్షన్ ఏం యాడ్ చేసామంటే శివ హ్యాండ్ అండ్ హరిణి హ్యాండ్. ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. అది మొత్తం రెడీ అయిన రోజు చూపిద్దాం. ఎగ్జాక్ట్లీ. సో ఆఫ్టర్ దిస్ నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. సో అనిల గారు, మీరు మా ఆయన మాటలు నమ్మకుండా ఫినిషింగ్ ఇంకా అవుట్పుట్ ఎంత బాగా తేయగలిగితే అంత బాగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎగ్జైట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ బేబీ బంప్ని నేను డెఫినెట్లీ ఇప్పుడు ఇంకొన్ని డేస్లో చెప్పాను కదా, ఒక 4 to 5 daysలో నా డెలివరీ డేట్ ఇచ్చేసారని. అప్పుడు డెఫినెట్లీ మిస్ అవుతాను. సో అది నాకు గుర్తుగా ఉండాలి లైఫ్ టైం, లాంగ్ టైం, అండ్ వచ్చే వాళ్ళకి కూడా నేను అది చూపించి సర్ప్రైజ్ చేయాలి అని అంటే దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇలా దీన్ని టచ్ చేస్తున్నా నాకు నా బంప్ టచ్ చేసినట్టే ఫీలింగ్ వస్తుంది. సో మీరు కూడా ఎవరైనా అప్కమింగ్ మమ్మీస్ ఉన్నారు అని అంటే ఇలాంటిది డెఫినెట్లీ ప్లాన్ చేయండి. అవుట్పుట్ కోసం అయితే వెయిట్ చేయండి. స్టే ట్యూన్. హే గాయ్స్, సో మొన్న చూసారు కదా మాకు బెల్లీ కాస్టింగ్ ఇంప్రెషన్స్ మొన్న తీసుకొని వెళ్ళారు. సో అదైతే ఫైనల్గా ఇవాళ వచ్చేసింది. సో వెంటనే చేసి ఇచ్చారు నాకైతే. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ ఇలా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ మనకి ఇండియాలో, కాబట్టి ఇలాంటి మెమొరీస్ మనం చాలా చాలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అనిత గారు ఇప్పుడైతే ఇంప్రెషన్ తీసుకొచ్చేసారు. దానికి మంచి డెకోర్ అది చేసి మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. ఎక్సైటెడ్. ఐ డోంట్ నో హౌ ఇట్ గోనా బి. వా ఓపెన్ చేశారా? సో ఇవి వచ్చేసి ఇది శివ హ్యాండ్, ఇది హరిణి హ్యాండ్. సో మేమే ఇలా బ్లూ అండ్ పింక్ అడిగామన్నమాట. బికాజ్ ఇది డెలివరీకి ముందు చేయించే మాకు ఐడియా లేదు కాబట్టి. సో ఇది నేను చెప్పాక మొన్న బేబీ డెలివరీ అయ్యాక మీరు బ్లూ చేశారా? సో తను ఇప్పుడు డెలివరీ అయిపోయింది అనమాట. తిని వచ్చిన నెక్స్ట్ 2 daysకే నాకు అయిపోయింది అనమాట. సో ఇమీడియట్గా నన్ను అడిగారు. సో ఇట్ టేక్స్ టైం అంటే ఇప్పుడు టైం తీసుకుని వచ్చి ఇది బ్లూగా అలా సెట్ చేశారు. చాలా చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూపిద్దాం ఆగండి. సో ఫైనల్గా ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ముందు మనకి ఎలా కావాలో అలా డెకర్ చేయించుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ నో ద జెండర్, లైక్ మనము ఇదే ఏమంటారు, ఇంప్రెషన్ ఇచ్చేసాక మనకి డెలివరీకి టైం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనం దీన్ని హోల్డ్ చేసేసి దాని తర్వాత చెప్తే అకార్డింగ్ టు దట్ మీరు పెయింట్ చేసేస్తారు కదా. డెలివరీకి ఒక 2 days ముందు బెల్లీ కాస్టింగ్ అనేది చాలా లేట్గా చేసాము. తీసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత షీ టెక్స్టెడ్ మీ బేబీ బాయ్ అండి అని చెప్పేసి, దాని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన అవుట్లైన్ మొత్తం బ్లూస్ తీసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే పాప అయ్యి ఉంటే ఇది పింక్ కలర్ తీసుకుని ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. బాబు పుట్టిన తర్వాత ఇది కలర్ అండ్ ఫినిషింగ్ అంతా చేసి బట్ స్టిల్ మాకు పింక్ అండ్ బ్లూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ హరిణి హ్యాండ్ కాబట్టి ఇది పింక్ లో పెయింట్ చేయించాము. ఇది శివ హ్యాండ్. నెక్స్ట్ ఫ్యూచర్ లో మా బాబు కొంచెం ఒక 1 monthకి వాడి ఇంప్రెషన్స్ కూడా తీసుకోవాలి. బికాజ్ హరిణి ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే అనిత గారే తీశారు. అండ్ ఇప్పుడు మీరు ఇది మనం ఇలా హోల్డ్ చేసుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈ వెనకాల ఈ క్లాంప్స్ ఏవైతే ఇచ్చామో వీటి సపోర్ట్ తోటి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేయొచ్చు. సో మనం ఇంకా కొంచెం డీసెంట్ లుక్ కోసం అని చెప్పేసి అని ఒక వాల్ ఫ్రేమ్ అని తీసుకొని అది కూడా చూపిస్తాం తోటి పెడుతున్నాము. సో దానికి ఏదో లైటింగ్ కూడా యాడ్ చేశారు మీరు. ఒకసారి చూద్దాం అది కూడా. ఫైనల్
ఎంఎల్ అవుట్పుట్ అనమాట. సో ఓన్లీ బెల్లీ క్యాస్టే పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అలా కూడా హోల్డ్ చేసుకోవచ్చు, లేదా ఇలా డెకార్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది బెడ్రూమ్లో నేను ఇప్పుడు ఎక్కడ సెట్ చేయాలనేది ప్లాన్ చేయాలి. సో బెల్లీ క్యాస్ట్ ఇలా కాకుండా మీరు లాస్ట్ టైం 2-3 కూడా చేశారు, నేను చూసాను. ఓన్లీ ఇట్లా బౌల్ లాగా, లైక్ ఓన్లీ బెల్లీ ఇట్లా బౌల్ లాగా, మళ్ళీ బేబీ పుట్టాక అదే బెల్లీ దాంట్లో వాళ్ళని హోల్డ్ చేశారు, అది కూడా చూసాను. సో అలాంటివి కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చేసేస్తారు కదా. సో ఈ అనిలా ఇంప్రెషన్స్లో ఏ వర్క్ అయినా కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వర్క్ అనేది చూడొచ్చు. Okay. సో ఇప్పుడు మీకు అప్పర్ బాడీ తోటి ఈ హాఫ్ షోల్డర్ హాఫ్ Yes, కావాలి yes, అడిగారు కాబట్టి yes. మీకు ఈ హాఫ్ స్లీవ్ అనేది వచ్చింది. అలా కాదు నాకు ఫుల్ బాడీ కావాలి అంటే జస్ట్ నెక్ దగ్గర నుంచి కంప్లీట్ బెల్లీ కావాలి అన్నా, లేదు ఓన్లీ బెల్లీ కావాలి అన్నా కానీ, సో అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. నేను లాస్ట్ ఇయర్ వల్ల చూసాను, ఓన్లీ బెల్లీ చేశారు కదా. నాట్ రియల్లీ కంఫర్టబుల్ ఫర్ అప్పర్ బాడీ అండ్ సో దిస్ ఇస్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఇప్పుడే మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి మెమోరీస్ అన్ని కూడా మనం చాలా బాగా రిస్టోర్ చేసుకోవచ్చు. నేను అనిలా ఇంప్రెషన్స్ పేజ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇచ్చేస్తాను. సో మీరు వాళ్ళకి పింక్ చేస్తే ఆర్ మేడంకి కాల్ చేసినా కూడా షీ విల్ ఎక్స్ప్లెయిన్ మీకు ఎలా కావాలి అనుకుంటున్నారు, ఇంకా బెస్ట్ సజెస్ట్ చేస్తారు మనకి. సో మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఏ లుక్. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? Thank you so much for sharing so much love on Maheshivan, and also please do share some more love. ఎంత పాసిబుల్ అయితే అంత షేర్ చేయండి బికాజ్ ఇలాంటి మెమోరీస్ అందరికీ స్టోర్ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి. ఐ హోప్ మీ అందరికీ మా ఈ బెల్లీ కాస్టింగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అనిత గారు, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ, వెరీ బ్యూటిఫుల్. ఓపెన్ చేసేసి ఓ అది మొత్తం ఓపెన్ చేయొద్దు, ఇప్పుడు దాంట్లో టైం ఉంది. ఇంకా 2 months ప్లస్ కి ఆ. పుట్టిన 2 months తర్వాత మనం మంచిగా దాని మీద వాటిని పెట్టేసి